ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఆదివారం అనగానే సూర్య భగవానుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఆదివారం పుట్టిన వాళ్ళందరూ గొప్ప అడ్మినిస్ట్రేషన్స్ చేసేవాళ్ళు ఉండరా అంటే 90% ఆఫ్ కేసెస్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీలు డాంబికంగా ఉండడము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కనబడ్డట్టుగా వాళ్ళ లుక్ ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు ఆదివారం పుట్టిన వాళ్ళకి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆదివారానికి అధిపతి రవి కనుక మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడనేది కొంచెం లోతైనటువంటి విశ్లేషణ. జనరల్గా ఆ వారాధిపతి ఇచ్చే రిజల్ట్ ఇస్తాడు. హోరాధిపతి ఎలా ఇస్తాడో మనకి చూడండి, హోరలు ఉంటాయి మనకి, ఆ రకంగా వారాధిపతి కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఈ రవి గనక కొంచెం బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఏమిటి, శుభగ్రహాలతో కలిసి ఉండడం అంటే గురువుతో కానీ లేకపోతే ఇంకేదైనా బుధ శుక్రులతో కానీ కలిసి ఉన్నప్పుడు, శుక్రుడు పాపైనప్పటికీ కూడా రవితో కలిసి ఉండడం ఏమి ఇబ్బంది ఏమి ఇవ్వదు, రవికి ఏమి ఇబ్బంది ఇవ్వదు. శుక్రుడికి అస్తంగత దోషం అయితే ఇబ్బంది, లేదా బుధాదిత్య యోగాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఇంకొంచెం కీర్తి ప్రతిష్టలు రావడము, కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడానికి కాస్త ఎక్కువ ఛాన్సెస్ ఉండడము, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంటే మెడికల్ పరమైనటువంటి విషయాలు తెలుసుకోవడము, ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ ఉండడము, బాధ్యతగా లీడ్ చేయడము. కొంతమంది చూడండి చాలా బాధ్యతగా ఉంటాడండి ఈ వ్యక్తి అంటుంటాం. సన్ యొక్క ఇది అనమాట, అంటే ఫాదర్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫాదర్కి ఉండే నేచర్ ఏమిటి అంటే బాధ్యత. ఎలా పడితే అలాగా ఏది పడితే అది చేసేసి అట్లా చేయరు అనమాట వాళ్ళు ఆదివారం పుట్టినటువంటి వారు. అయితే మరి ఇందులో ఒక 5 to 10% పీపుల్లో మాత్రం కొంత చేంజ్ ఉంటుంది. ఎందుకు అది అలా ఉంటుంది అంటే, కొంతమంది చూడండి వాళ్ళు బాధ్యత లేకుండా, ఎందుకు రవి కనుక నీచ స్థానంలో ఉండి, నీచభంగా రాజయోగం కలిగితే మళ్ళీ ఓకే, నీచ స్థానంలో ఉండి, మీకు ఉదాహరణకి ఆ రవి యొక్క స్థితి కనుక సరిగ్గా లేదు, నీచంలో ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి అంత చూడ్డానికి అంటే అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతుంటారు. రవి బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కనుసైగలతోనే అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది మరి ఈ రవి పర్లేదండి, కొంత బాగుంది, మేము ఇంకొంచెం బలం పెంచుకుందాం అనుకుంటున్నాం అనుకునేవారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. గోధుమ రవ్వ ఉంటుంది, దాన్ని దానంగా ఇవ్వడం. కొంచెం బలహీనంగా ఉందండి అనుకున్నప్పుడు కొంచెం గోధుమలు కూడా దానంగా ఇవ్వడం, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం చేస్తూ ఉండాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, రవి బాగోలేడు కాబట్టి నేను కెంపు పెట్టేసుకుంటాను అంటారు. అలా పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రవి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో సింహ లగ్నంలో పుడితే కూడా దాని ప్రభావం ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక రవి ఓన్ హౌస్లో ఉన్న, ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్న మరింత బాగుంటుంది. దానికి ఎటువంటి పాప సంబంధించినవి రాలేదు, ఆదివారం పుట్టాడు, సన్ కూడా బాగున్నాడు, మీ లగ్నానికి రవి శుభుడు, అప్పుడు మాత్రమే ధనయోగాన్ని ఇస్తున్నాడా, కీర్తి యోగాన్ని ఇస్తున్నాడా, సక్సెస్ ఇస్తున్నాడా, ఇవి చూసుకోవాలి. ఆదివారం పుట్టాము, ప్రమోషన్స్ కొంచెం తొందరగా వస్తాయి కానీ రావట్లేదు అంటే మీరు అర్థం ఏమిటంటే మీకు సన్ ఎక్కడో పాడయ్యాడు. అలాంటప్పుడు ఆదిత్య హృదయ పఠనం చేయడము, మరియు అదేవిధంగా ఆదివారాలు కాస్త నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండడం, ఇట్లాంటివి చేస్తే కూడా సండే పుట్టిన వాళ్ళకి మరింత పాజిటివ్ ఫలితాలు వస్తాయి దాని ద్వారా. అయితే ఇక్కడ మరి ఏమంటే కెంపు పెట్టుకోవచ్చా అంటే, ఆదివారం పుట్టినంత మాత్రం కెంపు పెట్టుకోవాలని రూల్ లేదు. ఇది చాలామంది నన్ను అడిగిన ప్రశ్న కాబట్టి నేను మీకు చెప్తున్నాను. పర్టికులర్గా ఆ రవికి సంబంధించింది పోర్ట్ఫోలియోస్ బాగుంటే మాత్రమే మీరు కెంపును ధరించాలి, అదర్వైజ్ పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి, సోమవారం పుట్టాము చంద్రుడు,
అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము, అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం మేష లగ్నం చూసుకోవాలి. అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ తులా లగ్నాలు, ఇలా బుధవారం పుడితే మిథున కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ, ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఒక లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తుందంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికొస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలని ఎలా చెప్పానో సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి సూర్య భగవానుని, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్ప యోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు శని ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి. మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి. అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాలినే నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదంటే మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామంటే మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు. లేకపోతే ఓం గురుమండల రూపిణి నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు
ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.